మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అచ్యుతాపురంలో జరిగిన ఘటనతో పదుల సంఖ్యలో కుటుంబాలు శోకసంద్రంలో నిండిపోయాయి. వందల మంది జనాలు కన్నీరు కారుస్తున్నారు. గంటల వ్యవధిలో ఇంటి పెద్దల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘోర ప్రమాదానికి కారణమెవరు? మున్ముందు ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి? కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి ఆర్తనాదాలను ఆలకించేదెవరు? వారి కన్నీళ్లను ఎవరు తుడుస్తారు? అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అజితాపురం సెట్స్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆగస్టు 21న మధ్యాహ్నం 2:15 భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించిన సాల్వెంట్ లీకేజ్ వల్ల ప్రమాదం సంభవించినట్టు హోంమంత్రి అనిత తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా పూర్తయ్యాయని ఆమె చెప్పారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందన లేదని చెప్పారు ఆమె. ఎస్ఈజెట్లోని చాలా కంపెనీలకి సేఫ్టీ ఆడిటింగ్ జరగడం లేదని, సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే అసలు ఈ కంపెనీ యాజమాన్యాలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిసే అవకాశం ఉంటుందని అంటున్నారు ఆమె. అచ్యుతాపురం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళనను వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు పరిహారం చెల్లిస్తే సరిపోదు, మున్ముందు ఇలా జరగకుండా చూడాలని అన్నారు. అంతేకాదు, పరిశ్రమ నిర్వాహకులతో సేఫ్టీ మెథడ్స్ గురించి చర్చిద్దామనుకుంటే మేమేదో పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామన్నట్లు భావిస్తున్నారు. పరిశ్రమలు ఎంత అవసరమో భద్రత కూడా అంతే అవసరం కదా అన్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే, ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే, అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. అచ్యుతాపురం దుర్ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆయన. చికిత్స పొందుతున్న వారిని స్వయంగా పరామర్శించారు సీఎం. చనిపోయిన కుటుంబ సభ్యులకు ₹1 కోటి, చికిత్స పొందుతున్న వారికి 50 లక్షలు పరిహారం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులను పరామర్శిస్తే వారి పరిస్థితిని చూసి ఆందోళన చెందానని చెప్పారు. చిన్నపిల్లలున్న కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతే వారి పరిస్థితి ఎంత దారుణమో ఊహించుకోగలం అన్నారు. అయితే పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కొందరు జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమల నిర్వహణ ఎంత అవసరమో ప్రజల జీవితాలు కూడా అంతే అవసరమని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు, వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అయితే మృతుల కుటుంబ సభ్యుల పరిస్థితులు సీఎంను, డిప్యూటీ సీఎంను, హోంమంత్రిని కూడా ఆందోళనకు గురి చేశాయని చెప్పడం సందేహం లేదు. ఎంతో దూరం నుంచి అన్నయ్యకు రాఖీ కట్టాలని వచ్చాను, కానీ ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయా. తర్వాత రోజు నేను నిద్రలేచేసరికి అన్నయ్య ఆఫీస్కు వెళ్లిపోయాడు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా అన్నయ్యను పొద్దున్నే చూడలేకపోయా అని ప్రమాదంలో మృతి చెందిన టెక్నీషియన్ వెంకటసాయి చెల్లెలు కిరణ్మయి కన్నీళ్లను ఎవరాపగలరు? సంకలో 7 ఏడాది బిడ్డతో 4 నెలల గర్భిణి తన భర్తను కోల్పోయి రోధిస్తున్న బాధితురాలను ఎవరోదార్చగలరు? ఏదేమైనా ఇలాంటి హృదయ విదారకర ఘటనలు జరగకుండా పరిశ్రమ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.
థ్యాంక్ యూ.